ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం బెల్లం పెట్టినటువంటి చిక్కుడుకాయ కూరను తయారు చేసుకుందాం. నేను చిక్కుడుకాయని తుక్కు తీసుకుని ఈ చిక్కుడుకాయని చిన్న ముక్కల కింద నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఈ చిక్కుడుకాయ ముక్కలు శుభ్రంగా కడిగట్టే పెట్టుకుని పైపైన పాన్ పెట్టుకుని దీంట్లోకి నేను ఒక 2 మగ్గులు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయని మనం ఈ వాటర్లో వేసేసుకుందాం. దీన్ని చక్కగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న దీంట్లోకి ఒక చిన్న స్పూను పసుపు, అదేవిధంగా ఒక టేబుల్ స్పూను 1.5 స్పూను సాల్ట్ వేసుకుని బాయిల్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కూరకి కావాల్సినటువంటి మనం ఒక 4 పచ్చిమిర్చిని మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత కూరకి సరిపడా మనం ఆయిల్ని పోసుకుని ముందుగా ఆవాలు, అదేవిధంగా జీలకర్ర, అదేవిధంగా పచ్చిశనగపప్పు 1 స్పూను మినపప్పు వేసుకుని వేగిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా మనం వేసుకుందాం. ఇందులో కరివేపాకును కూడా మనం చక్కగా చేత్తో నలిపి వేసుకుందాం. ఇవి బాగా మనం వేపుకోవాలి. ఈ తాలింపు మొత్తం అంతా పోపు గింజలంతా బాగా వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకుని చిక్కుడుకాయని ఇందులో వేసేసుకుందాం. ఇదంతా బాగా మనం కలుపుకుని ఇంట్లోకి ఒకే 1 స్పూను కారాన్ని వేసుకుని చింతపండు, ఒక కుంకుడుకాయ సైజంత చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను. చింతపండు కూడా మనం వేసేసుకుని ఈ పులుపు, ఈ కారం, ఈ పోపులకి చిక్కుడుకాయకి పట్టేటట్టుగా బాగా మనం కలుపుకుని దీంట్లోకి ఒక 3 స్పూన్లు బెల్లాన్ని కూడా వేసుకుందాం. బెల్లం పౌడర్, ఇది నేను బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. మీరు బెల్లం పౌడర్ అయితే బెల్లం పౌడర్, బెల్లం అయితే బెల్లం వేసుకోండి. ఇప్పుడు ఈ తీపి, ఈ పులుపు, ఈ కారం మొత్తం 3 మిశ్రమాలు సమాంతరంగా ఉండేటట్టుగా మనం వేసుకుని చక్కగా మొత్తం ఈ చిక్కుడుకాయ కూర అంతా మొత్తం కలుపుకుని 2 నిమిషాల పాటు మూత పెట్టేసేసి విడిచిపెట్టేద్దాం. ఫ్రెండ్స్, నేను ఈ తాలింపు వేసేటప్పుడు ఇంగువ వేసుకోవాలి, మర్చిపోయాను. కానీ ఇప్పుడు వేసుకుంటాను. ఒక చిన్ని స్పూన్ అంత ఇంగువని వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఉడికిపోయినటువంటి ఈ కూరని మనం బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుని వేడివేడిగా మనం సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.